హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్. రోజు మా ఇంట్లో సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను సాంబారు ఇడ్లీ ఈరోజు. మా పిల్లోళ్ళు మళ్ళీ చట్నీ కావాలన్నారండి. మా చెల్లి వాళ్ళ పాప మేనల్లుడు, పెద్ద మేనల్లుడు వచ్చాడు కదా, సరేలే అని చట్నీలో మాత్రం అల్లం ముక్క, ఎల్లిపాయ, పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. సాంబార్ అయితే రెడీ చేసుకున్నా. పప్పు అయితే ఉడికిందండి, పక్కన పెట్టేసాను. ముక్కలు కోసుకొని రెడీ చేసి వేసేసాను. ముక్కలన్నీ కొంచెం లైట్గా మగ్గనిచ్చి ఆ తర్వాత పప్పు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం లైట్గా ఇది కూడా మగ్గిన తర్వాత పులుసు పోద్దాం. సాంబార్లోకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది ఒక 4 ముక్కలు పట్టానండి, బాగుంటుందని. పచ్చి కొబ్బరి పొడి. ఒకవైపు ఏమో సాంబార్, ఇంకోవైపు ఏమో ఇడ్లీ సాంబార్. ఆ కాంబినేషనే వేరబ్బా, తింటుంటే ఆ కిక్కే వేరు కదా ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేయాలి. ఇంకా చట్నీ కూడా చేసాలే కానీ తాలింపు అయితే పెట్టలేదు. తాలింపు పెడితే టేస్టే మారింది, అందుకనే కొంచెం తాలింపు పెట్టండి. సాంబార్ అయితే ఎండింగ్కి వచ్చింది. పచ్చి కొబ్బరి పొడి వేస్తున్నాం. ఇంకొకటి కొత్తిమీర అంటాం, వచ్చిందా? వచ్చి కొత్తిమీర. ఇక మన సాంబార్ పొడి ఇది లేకపోతే టేస్టే రాదనమాట. ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు అనుకోండి, కానీ నేను చెప్తున్నాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి. గుమగుమలు ఆడిపోతున్నాయి అన్నమాట. ఇంకొంచెం మరగనిచ్చి ఆపేసి ఓకే. టీ ఒక పక్క పెట్టేశాను, టీ కాగుతున్నాయి. సాంబార్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సాంబార్, ములక్కాయ సాంబార్, చట్నీ, కారపొడి, ఇడ్లీ, చట్నీ, కొంచెం చట్నీ కూడా వేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్ అందరికీ.